పడుకున్నాడు. మెల్లగా మెసేజెస్ చూద్దాం. నీ జీవితంలో ఏమాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు. ఆ చోటు నాకివ్వు. ఆ చిన్న చోటుని స్వర్గంలో భావించి సంతోషంగా గడిపేస్తాం. స్వర్గం కాదది. 100 నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రతి క్షణం దేవుడికి మొక్కుతున్నా ఉన్నాను, మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని. వసే దిక్కుమాలిందానా, ఎవరైనా దేవుణ్ణి వరాలు ఇవ్వమని మొక్కుతారు, కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు. ఏంటోలే. తారు డబ్బుకి తారుబల్ల చుట్టట్టు ఎలా పడుకున్నాడు చూడు. మోసి మేడ మీద తోసేయాలి. ఏమండి ఏమండి లేదండి. ఎవడన్నా నాకసలోంచి తోసేసింది? ఇంట్లోనే ఉన్నావా? కళ్ళ మనమే కాలు జరిగి కింద పోయి ఉంటాం. పైకి వెళ్ళి పడుకుందాం. సౌజీ సౌజీ ఈ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి సోఫా రూమ్ లేమో బెడ్రూమ్ అయిపోతున్నాయి, బెడ్రూమ్ ఏమో స్టోర్ రూమ్ అయిపోతున్నాయి. దొరికింది. మన పొరలో తాకటెట్టాను. కొట్టానంటే చెవుల్లో వచ్చి రీసౌండ్ వచ్చింది. టీవీ ఆఫ్ చేసి పడుకోమని ఎన్నిసార్లు చెప్పానే? పేలిందంటే నీతో పాటు నిద్రలోనే అందరం పోతాం. ఈయన మమ్మీలాగా మళ్ళీ చుట్టుకొని పడుకున్నాడా? ఎవరా లేజీ హస్బెండ్? 12 అయింది, పళ్ళకి వెళ్ళాలి. అటు చూడు. ఏంటి ఇందాక 11:30 ఉంది, ఇప్పుడు 11:30 ఉంది. అది ఎప్పుడు 11:30 ఉంటుంది. అదేంటి? అది ఆగిపోయింది కాబట్టి. అంటే పండగ వారం రోజులు ఊరెళ్తున్నాం కదా, ఇంట్లో ఎవరు ఉండరు, బ్యాటరీలు అయిపోతాయని నేనే తీసాను. నువ్వేమో పెద్ద ఈర ఇల్లాగా ఎర్లీ మార్నింగ్ ఏదో హడావుడంతా చేస్తున్నావు. 7 తీసి గడియారాలు వేయండి. ఈ జాగ్రత్తగా ఏదో రోజు జనాలు చచ్చిపోతారు. అవసరం లేదు, ఉండేస్తాను. ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? పక్కన పెట్టి పవర్ లేదనుకో బయట పడేసాను. పడేసేవా? ఈ అమ్మా ఈడు దాయటమే ఒక నీచం అయితే నువ్వు పని కట్టుకొని పడేయటం. ఏమైంది అంజు, అలా బొగ్గు రుద్దుకుంటున్నావు? కొంప తీసి దోమ కుట్టిందా? అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికిబట్టి కరిచే సమానం అయిపోద్ది. అయ్యో అది కాదండి, పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఓహో, మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేశావా? పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అదేంటది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు, అంతే కదా? అబ్బా నాకంత ఓపిక లేదండి. కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి. అదేంటిది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. నేనే ముద్దు పెట్టి చూస్తాను. సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ముద్దు పెట్టేయాలబ్బా. ఎక్కడే ఉన్నారా? మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు? ముద్దు పెట్టడానికి. ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట. మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది. అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు. కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా? అయితే మీ ఆయన పిల్లండి, ముద్దు పెట్టేస్తా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అవునా? అయితే వేరే ఆప్షన్ లేదండి. సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా? అనిత గారు, ఏమండి అనిత గారు, ఏమండి ఆగండి. ఒరే సీను, 201 అనిత గారు కనిపించారా? లేదు సార్. ఒరే ఆవిడకి ముద్దు పెట్టాలరా, కనిపించకండి వెళ్ళిపోయింది. ఏంటి ఆవిడకి ముద్దు పెడతారా? ఎందుకు సార్? సమానత్వం కోసం రా. ఏంటి సమానత్వం కోసమా? ఏంటి సార్, మీకు ఆవిడ ముద్దు పెట్టిందా? దానికోసం మళ్ళీ పెడతానంటున్నారా? ఏహే, ఇప్పుడు అదంతా చెప్పలేను రా. అనిత గారు అక్కడ ఉన్నారా? వస్తాను, ఉండండి. మీ సమర్థం పాడుగారు. ఏమండి ఆగండి, సమానత్వం పోద్ది.